హాయ్ ఎవరివన్. ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్ఎస్సి డిపార్ట్మెంట్లో 25,487 ఉద్యోగాలను నోటిఫికేషన్ అనేది మొన్న రావడం జరిగింది. అయితే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఈ యొక్క ఉద్యోగాలకు అర్హత ఏంటి, తర్వాత ఎగ్జామ్ విధానం ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, తర్వాత ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవచ్చు, తర్వాత ఈ ఉద్యోగాలను మామూలుగా ఫిజికల్ స్టాండర్డ్ పరీక్షలు ఏంటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటి, వీటన్నిటి గురించి ఒకసారి మనం ఈ వీడియోలో ఆల్ డీటెయిల్స్ గురించి ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చివరి వరకు అన్ని డీటెయిల్స్ ఒకసారి వివరంగా ఉంటాయి కాబట్టి అన్ని తెలుసుకోండి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయగలరు. అయితే కేవలం 10వ తరగతితో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం సంపాదించుకునే ఒక గొప్ప సువర్ణ అవకాశం అనేది 10వ తరగతి చదివిన ప్రతి ఒక్క విద్యార్థికి ఈ రోజు మీకు అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ కల్పించబడింది. కాబట్టి ఈ ఉద్యోగాల గురించి ఒకసారి నీట్గా తెలుసుకుంటే కేవలం 10వ తరగతితో 25,487 ఉద్యోగాలు కేంద్ర కొలువులను నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఇవి ఏమేమి ఉద్యోగాలు అంటే ఎస్ఎస్సి విభాగంలో కానిస్టేబుల్ జీడీ అంటే జనరల్ డ్యూటీస్, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీస్ మరియు రైఫిల్మెన్ జనరల్ డ్యూటీస్ అనే 2 రకాల ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. రైఫిల్మెన్ జీడీ, రైఫిల్మెన్ జనరల్ డ్యూటీస్. మరి ఈ నోటిఫికేషన్ గురించి ఒకసారి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏంది, ఎగ్జామ్ విధానం ఏంది, దీనికి ఉండాల్సిన విద్యా అర్హతలు ఏంది, దీనికి ఉండాల్సిన ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఎంత వయసు ఉండాలి, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంది, మెడికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి మనము అన్ని డీటెయిల్స్ గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం. ఫస్ట్ పోస్టుల సంఖ్య ఎంత సార్ అంటే 25,487 ఉద్యోగాలు. నెక్స్ట్ పోస్టులు ఏమేమి పోస్టులు ఉన్నాయి సార్ అంటే ఎస్ఎస్సి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీస్, రైఫిల్మెన్ జనరల్ డ్యూటీస్ అనే 2 రకాల ఉద్యోగాలని విడుదల చేయడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎలాంటి చదువు చదివి ఉండాలంటే కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉంటే చాలు, ఎలాంటి మార్పు అవసరం లేదు, కేవలం 10వ తరగతి పాస్ అయింటే చాలు. 10వ తరగతిలో 50% మార్కులు, 70% మార్కులు, 60% మార్కులు అనే నిబంధన ఇక్కడ ఎలాంటిది ఏమీ లేదు. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత, 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే వయసు ఎంత ఉండాలి సార్ అంటే వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 23 సంవత్సరాలు దాటి ఉండని వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు అర్హత కలిగి ఉంటారు. అయితే కేవలం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, మరి 23 సంవత్సరాల లోపు ఉండాలంటే ఏ డేట్ల నుంచి ఉండాలంటే జనవరి 2వ తారీఖు, జనవరి 2, 2003 నుంచి జనవరి 1, 2008 మధ్య జన్మించిన వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ కు ఎలిజిబుల్ అవుతారు. 2003 జనవరి 2వ తేదీ నుంచి, జనవరి 2వ తేదీ 2003 నుంచి జనవరి 1, 2008 మధ్య జన్మించిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు ఎలిజిబుల్. తర్వాత మరి అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకునే వీలు కల్పించినారు. తర్వాత అప్లికేషన్ కు అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ మరియు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే కేవలం 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు నిర్ణయించడం జరిగింది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి గాను మహిళలకు అయితే అసలు ఎలాంటి ఫీజే ఉండదు. నెక్స్ట్ అప్లికేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే అప్లికేషన్స్ మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకునే ప్రారంభ తేదీ డిసెంబర్ 1,
2005 నుంచి అప్లికేషన్ చివరి తేదీ ఎప్పుడు సార్ అంటే 31/12/2005 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి డిసెంబర్ 1/2025 నుంచి డిసెంబర్ 31/2025 అప్లికేషన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. మరి ఒక్కసారి నీట్గా తీసుకుంటే దీనికి ఏమేం పోస్టులు ఉన్నాయంటే ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ, ఎస్ఎస్సి రైఫిల్మెన్ జీడీ అనే 2 రకాల పోస్టులు ఉన్నాయి. మరి దీనికి ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ అంటే 25,427 పోస్టులు ఉన్నాయి. దీనికి ఏం చదివి ఉండాలంటే కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉంటే చాలు. నెక్స్ట్ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఎంత వయసు ఉండాలి సార్ అంటే కేవలం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 23 సంవత్సరాలు అంటే 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్ కి అర్హులు. నెక్స్ట్ ఎప్పుడు అప్లికేషన్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే ఇది అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలి. అప్లికేషన్ ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ 1/2025 నుంచి డిసెంబర్ 31/2025 చివరి తేదీ ఉండడం జరిగింది. ఇది మరి ఈ విధంగా ఈ డీటెయిల్స్ అనేది చూసినాం. మరి నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. మరి సెలెక్షన్ ప్రాసెస్ ఈ ఉద్యోగాలకు సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. కంప్యూటర్ లో మనము దానికి సంబంధించిన ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఎగ్జామ్ లో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వాళ్ళకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఫిజికల్ గా వీళ్ళ యొక్క ఎత్తు, బరువు, తర్వాత ఛాతి పొడవు ఇవన్నీ ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లో పరీక్ష చేయడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని ఒక నెక్స్ట్ ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వాళ్లకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మీరు ఫిజికల్ గా ఈ ఉద్యోగాలకు ఫిజికల్ గా ఫిట్నెస్ గా ఉన్నారా లేదా అనేది ఒకటి చెక్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ గా అంటే వీళ్ళ యొక్క ఎత్తు, తర్వాత ఛాతి పొడవు, బరువు వీటన్నిటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో కొన్ని రకాల పరుగు పంద్యాలు, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, తర్వాత 100 మీటర్స్ ఇవన్నీ దీంట్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో నిర్వహించడం జరుగుతుంది. వీటిలో కూడా ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వాళ్ళకు నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్ లో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీ యొక్క 10వ తరగతి వరకు మీరు చదివిన సర్టిఫికెట్ల వివరాలు అనేటివి చెక్ చేయడం జరుగుతుంది. మరి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ముందుగా ఫస్ట్ నిర్వహించేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది 2026 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉండే అవకాశం ఉంది. అంటే కంపల్సరిగా ఉండే అవకాశం అయితే ఉంది, కానీ ఇది తాత్కాలిక షెడ్యూల్ మాత్రమే ఇది. అయితే ఈ నోటిఫికేషన్ లో మాత్రం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య ఈ 2026 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యనే ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి సార్ అంటే మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. ఏబిసి క్వశ్చన్, దాని కింద 4 ఆప్షన్స్ ABCD 4 ఆప్షన్స్ ని మీరు ఎంచుకునే విధానంలోనే పరీక్ష అనేది నిర్వహించబడుతుంది. మరి పరీక్షలో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, వాటికి ఎన్ని మార్కులు ఉంటాయి అనేది ఒకసారి చూస్తే ఈ మొత్తము 80 ప్రశ్నలు ఈ ఎగ్జామ్ లో ఉండడం జరుగుతుంది. 80 ప్రశ్నలు ఇస్తారు. 160 మార్కులకు క్వశ్చన్ పేపర్ అనేది నిర్వహించడం పడుతుంది. అంటే 80 ప్రశ్నలు, ఒక్క ప్రశ్నకు 2 మార్కులు చొప్పున మొత్తం 160 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి పార్ట్ ఏ ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ని మొత్తము
4 పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది. మరి 4 పార్ట్లో పార్ట్ ఏలో ఏమొస్తాయి సార్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుండి 20 ప్రశ్నలు 40 మార్కులు రావడం జరుగుతుంది. 20 ప్రశ్నలు 40 మార్కులు. పార్ట్ బి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 ప్రశ్నలు, ఇవి కూడా 40 మార్కులు. నెక్స్ట్ పార్ట్ సి ఎలిమెంటరీ స్థాయి. పార్ట్ సిలో ఎలిమెంటరీ స్థాయి అంటే కేవలం 1 to 6th 7th వరకు మాత్రమే గణితానికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఎలిమెంటరీ స్థాయి గణితము 20 ప్రశ్నలు 40 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ డిలో ఇంగ్లీషు లేదా మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ లో ఏ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకుంటారో ఇంగ్లీషు లేదా హిందీ, ఈ రెండిటి మీద మీకు 20 ప్రశ్నలు. ఈ రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజ్ మీద, హిందీ చూస్ చేసుకుంటే హిందీ మీద 20 ప్రశ్నలు అడుగుతారు. లేదు మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే హిందీ లేదా ఇంగ్లీష్, ఈ 2 లాంగ్వేజ్ లో ఏదో ఒకటి మాత్రం మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే ఇంగ్లీష్ మీద 20 క్వశ్చన్లు, లేదు హిందీ చూస్ చేసుకుంటే హిందీ మీద 20 క్వశ్చన్లు, అవి 40 మార్కులకు. మొత్తం కలిపితే 160 మార్కులు, 80 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 80 ప్రశ్నలు 160 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, మరి ఎగ్జామ్ అనేది ఏ భాషలో నిర్వహించబడుతుందంటే ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీషు లేదా హిందీ, ఈ 2 భాషల్లో ఏ భాషనైనా మీరు ఎంచుకోవచ్చు. లేదంటే భారతదేశంలో ఉండే 13 ప్రాంతీయ భాషల్లో అక్కడ ఆన్లైన్ లో మీకు 13 మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీకు ఎగ్జామ్ ఏ భాషలో రాయాలనుకుంటున్నారో అక్కడ ఇంగ్లీషు లేదా హిందీతో పాటు భారతదేశంలో ఉండే 13 ప్రాంతీయ భాషల్లో ఏ భాషనైనా మీరు ఎంచుకునే అవకాశం మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే మీరు అక్కడ చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో 13 ప్రాంతీయ భాషలు ఉన్నాయి కాబట్టి దాంట్లో తెలుగు కూడా ఒక ప్రాంతీయ భాషనే. కాబట్టి మీరు ఇంగ్లీషు లేదా హిందీ లేదంటే 13 ప్రాంతీయ భాషల్లో ఏ భాషలో అయినా మీరు ఎగ్జామ్ రాసుకునే వీలు ఉంటది. మరి ఇక్కడ నెగిటివ్ మార్కులు ఏమైనా ఉన్నాయా సార్ అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. నెగిటివ్ మార్క్స్ అంటే ప్రతి ఒక్క మార్కుకు 0.25% అనేది నెగిటివ్ ఉంటుంది. సో ఒక్క మార్క్ వచ్చిందనుకో మీకు ఒక్క మార్కుకు 0.25% కోత విధించడం జరుగుతుంది. కాబట్టి సో నీకు సపోజ్ 100 మార్కులు ప్రతి ఒక్క తప్పు ఏదైనా ఒక క్వశ్చన్ లో తప్పు చేసినావంటే నీకు 1 మార్క్ వచ్చిందనుకో దాంట్లో నుంచి 0.25 కట్టింగ్ అయిపోతే 0.75 మాత్రమే మిగులుతుంది. సో ప్రతి 4 తప్పులకు 1 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అనే విధానం ఉంది. కాబట్టి మీరు ఎగ్జామ్ ని అన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయకూడదు. మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే ఈ ఎగ్జామ్ లో అటెంప్ట్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే ప్రతి 4 తప్పులకు 1 మార్క్, మీకు వచ్చిన మార్కులో నుంచి 1 మార్క్ అనేది తీసేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీది సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత ఒక్కొక్కరికి ఒక రోజు ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. కాబట్టి అందరి మార్కులను ఒకసారి నార్మలైజేషన్ చేయడం జరుగుతుంది. నార్మలైజేషన్ అనే ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత, నార్మలైజేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఎన్సిసి వాళ్ళకు ఎవరైతే ఎన్సిసి సర్టిఫికేట్ కలిగి ఉంటారో వాళ్ళకు బోనస్ మార్కులు ఇచ్చాకనే, ఎన్సిసి వాళ్ళకు బోనస్ మార్కులు ఇచ్చిన తర్వాతనే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండి ఎవరైతే 18 నుంచి 23 సంవత్సరాల వయసు మధ్య కలిగి ఉన్న ప్రతి ఒక్క 10వ తరగతి చదివిన ప్రతి ఒక్క విద్యార్థికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అతి చిన్న వయసులో కేవలం 18 నుంచి 23 సంవత్సరాల వయసులోనే మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అయ్యే మంచి గొప్ప సువర్ణ అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్, ఎలిజిబిలిటీస్ ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ
దయచేసి ఈ నోటిఫికేషన్ కి ఖచ్చితంగా అప్లై చేసుకోగలరని తెలియజేస్తున్నా. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఓబీసీ వాళ్ళకి కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మాత్రము ఓబీసీ సర్టిఫికేట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి ఆన్లైన్ అప్లికేషన్ కు. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకొని ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.